హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బీరకాయ మెంతం కూర కర్రీ చేస్తున్నానండి. బీరకాయ కర్రీ మెంతం కూర వేసి వండుతున్నా. బీరకాయ కూర కావాల్సినవి బీరకాయలు, ఉల్లిగడ్డలు, మెంతం కూర, బీరకాయలు అండి, 1/2 కేజీ బీరకాయలు, మెంతం కూర ఒక 3 కట్టలు అండి. ఇవి బీరకాయలు అంతా పొట్టు తీసేసి కట్ చేసుకోవాలి. మెంతం కూర అంతా కట్ చేసి పెట్టాలి, వేళ్ళు తీసేసి కట్ చేసి పెట్టుకొని ఒక ఉల్లిగడ్డ, పెద్ద సైజు ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ కట్ చేసుకొని ఒక కడాయి కుక్కర్లో వేస్తానండి నేను. ఒక టమాటా, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ, కారము, సాల్టు, పసుపు ఇవన్నీ వేసుకోవాలండి. ఇక స్టవ్ మీద కుక్కర్ పెట్టిన, బీరకాయలు కట్ చేసి పెట్టుకున్న, కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసిన, బీరకాయ మెంతం కూర అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు ఇట్లా పోపు వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. బయటకి వండుకోవచ్చు కానీ కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందండి. ఏదైనా బిజీగా ఉన్నప్పుడు కుక్కర్లోనే వేస్తాం, ఆడావిడిగా బయటకు వెళ్ళేది ఉంటాయి గిట. ఇగో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి పోపుకు. జీలకర్ర, ఆవాలు వేగినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు చూడండి వేగుతున్నాయి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ బాగా గోలాలండి. ఉల్లిగడ్డలు వేస్తున్నా చూడండి. ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డలు బాగా గోలాలండి. గోలినాక అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు గోలినాక అల్లం వెల్లిగడ్డ, కరివేపాకు, పసుపు ఇవన్నీ పోపులనే వేయాలి ఉల్లిగడ్డ గోలేటప్పుడే. కొంచెం ఎర్రగా గోలాలండి ఉల్లిగడ్డ. అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా చూడండి. అల్లం వెల్లిగడ్డ కొంచెం గోలినాక పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. బీరకాయలు కట్ చేసి పెట్టుకున్న అవి గిట్ట వేసేసేయాలి. పసుపు, మంచిగా మెత్తగా ఉడుకుతుందండి కుక్కర్లో, తొందరగా ఉడికిపోతుంది. బయట వండితే తొందరగా ఉడకదు. కరివేపాకు జర లేట్ అయిపోతుంది అన్నట్టు, ఉడకడు లేట్ అవుతుంది. ఎంత లేతగా ఉన్నా కానీ కసకసనే ఉంటాయి కొద్దిగా బీరకాయలు. కుక్కర్లో వేస్తే మంచిగా ఉడికిపోతుందండి. మెంతం కూర బీరకాయ కడిగి పెట్టుకున్నానండి, కట్ చేసుకొని వేస్తుంది ఇప్పుడు. ఇట్లా గిట్ట బాగుంటుందండి మెంతం కూర గిట్ట వేస్తే. బీరకాయలు వేసేసుకొని కొంచెం సేపు గోలియాలండి. కుక్కర్లో వేసేసిన చూడండి. గోలుతుంది చూడండి. ఇప్పుడు ఉప్పు, కారం వీటి అన్నీ వేసుకోవాలి. ఇది కొంచెం మంచిగా గోలినాక ఉప్పు, కారం వేసేసి మూత పెట్టేసేయాలి. చాలా ఈజీ అండి ఇట్లా చేసుకుంటే. భగవాన్లో వండిన దానికంటే చాలా ఈజీ ఇది. కుక్కర్లో వేస్తే తొందరగా ఉడికిపోతుంది ఇట్లా. జాబ్లకు పోయేటోళ్ళకైతే తొందరగా అయిపోతుందండి. వాటర్ వచ్చేస్తాయి అవే కుక్కర్లో.
మనం పోయకున్నా సరే ఇట్లా బీరకాయలు గోలుతుండగానే వాటర్ వచ్చేస్తుంది. ఇక కారం వేస్తున్నా చూడండి. 1/2 కేజీ బీరకాయలు అండి. చిన్న స్పూన్ తోటి 2 వేసిన చూడండి. 2కి కొంచెం తక్కువ అనుకో. ఇది కారం పట్టించిందండి, కారం బాగుంటుంది. సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూను సాల్ట్ వేసిన మంచిగా కలిపేసి మూత పెట్టేసేయాలండి. ఇది కలిసినాక అంతా కలిసిపోవాలి, కూరకు కలుపుకోవాలి. అదంతా కలిపేసేయాలి చెంచాతోటి, మూత పెట్టేసేయాలి. ఇక ఒక 2-3 విజిల్లకే అయిపోతుందండి కూర. ఇది రైసులకైనా రొట్టెలకైనా బాగుంటుందండి. ఇది ఒక్క టమాటానే వేస్తున్నానండి, ఒక్కటే టమాటా. ఇది టమాటా వేసేస్తున్నా. వేసిన తర్వాత మూత పెట్టేసేస్తాను. జొన్న రొట్టెలకైనా బాగుంటుందండి ఇది. చపాతీకి, జొన్న రొట్టెకు బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఒక 2-3 విజిల్లు అయితే అయిపోతుందండి. 2-3 విజిల్ల కంటే ఎక్కువ ఏం పెట్టవద్దు, తొందరగా ఉడికిపోతుంది. విజిల్ పెట్టిన చూడండి. చూడండి అయిపోతుందండి ఇక బీరకాయ కర్రీ. అయిపోయింది. వాటర్ అవే వచ్చినాయండి చూడండి. ఉడికిపోగానే అవి బయట వండితే వాటర్ గుంజుకపోతాయి, కుక్కర్లో వేస్తే వాటర్ వచ్చేస్తాయి. అవి కర్రీ లెక్క అయిపోతుంది. అది ఫ్రై లెక్క కాదండి, బయట వండితే ఫ్రై లెక్క అవుతుంది. కర్రీ అయ్యిందండి, బీరకాయ కర్రీ అయిపోయింది చూడండి. ఇట్లా అవుతుంది. ఇప్పుడు కుక్కర్లో వేస్తే బీరకాయ కర్రీ రెడీ. రైసులకైనా రొట్టెలకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను రొట్టెలే పెట్టుకొని తింటానండి. రొట్టెకే తింటానండి నేను బీరకాయ కర్రీ. జొన్న రొట్టె బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ జొన్న రొట్టెలకు తిన్నానండి నేను. మై జొన్న రొట్టెలు అండి. మేము జొన్న రొట్టె చేసుకున్న పొద్దున్నే టిఫిన్కు. ఇవి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మేము జొన్న రొట్టె చేసుకొని ఇట్లా కర్రీ చేసుకుంటామండి. బీరకాయ, చిక్కుడుకాయ కానీ చాలా బాగుంటుందండి రొట్టెకు, జొన్న రొట్టెకు. అందరికీ పొద్దున్నే జొన్న రొట్టెలు చేసినానండి నేను. జొన్న రొట్టెకు చాలా బాగుందండి. బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది. నేను బీరకాయ కర్రీ వేసుకున్నా, తింటున్నా చూడండి. జొన్న రొట్టెకు ఇట్లా చేసి చూడండి మీరు. ఇట్లా చాలా బాగుంటుంది బీరకాయ కర్రీ. మెంతం కూర బీరకాయ కర్రీ అండి ఇది. టమాటా వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. జొన్న రొట్టె చూడండి, పచ్చ జొన్న రొట్టెనండి ఇది. ఇట్లా చేయండి మీరు. ఇట్లా చేసి కామెంట్లో పెట్టండి, ఎట్లుందో చెప్పండి మాకు. జొన్న రొట్టెలు గిట్ట మెత్తగా చాలా బాగా చేస్తానండి నేను. ఎవరికైనా మంచిగా దంగుతుంది చేస్తే. అట్లా ఉంటుంది నాకు చేస్తే రొట్టె మెత్తగా ఉంటే బాగుంటుందండి జొన్న రొట్టె గిట్ట.